యాక్చువల్లీ ఫీవర్ వచ్చి ఒక 2 వీక్స్ నుంచి వీడియోస్ తీయట్లేదు. అండ్ ఇవాళ రైడ్ వచ్చేసి నేను ఎప్పుడు సిద్దిపేట వెళ్ళినా షామీర్పేట లేక్ అని ఒకటి బాగా టెంప్టింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా. మంచి వ్యూస్ తోటి బాగుంటుంది యాక్చువల్గా. ఒకసారి అది విజిట్ అవుదామని బాలకృష్ణ అంటే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. వీడు చాలా రీల్స్లో చూసి చూసి ఆ హెల్మెట్కి అది ఏదో ఆర్డర్ చేశాడు. యాక్చువల్గా బాగుంది కామెడీగా. వీడియో తీద్దామని వచ్చేసరికి ఇంకా నేను ఎప్పుడు రైడ్ చేసినా నేనైతే మ్యూజిక్ పెట్టుకుంటాను. నాకు మ్యూజిక్ పెట్టుకొని డ్రైవ్ చేయడం చాలా ఇష్టం యాక్చువల్లీ. అంతేనే ఓపిస్ ఇప్పుడు 100 రూపాయలు. మా ఊళ్ళో యాక్చువల్గా హార్న్తో భయపెట్టించా అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వాలి, పెట్రోల్ లేదు. వీడేంటి ఇంకా రావట్లేదు. అసలు అది కామెడీగా ఉంది, నవ్వు ఆపుకోలేకపోతుంది యాక్చువల్గా. బట్ ఓకే, ఇది కొత్త గ్లాసెస్ బాగున్నాయా? యాక్చువల్గా రీసెంట్గా తీసుకున్నారు ఎనాక్స్లో. అండ్ ఇది నా గుర్రం, బాగుంది, కంఫర్ట్ బాగుంది యాక్చువల్గా. బట్ స్ట్రాంగ్నెస్ చెక్ చేస్తున్నాను అనమాట, గుద్దుకొని చేతులతోటి అట్లా. ఓకే, ఇంకా లెట్ స్టార్ట్. వెళ్దామా? సరే నేను వెళ్తా. యాక్చువల్గా వీడియోస్లో కంటే లైవ్గా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు సిద్దిపేట వెళ్తున్నప్పుడు ఇలాంటి అడవుట్లో ఎటన్నా వెళ్తున్నప్పుడు చూసేది. ఒక్కసారి విజిట్ అవుదామన్నా ఎప్పుడు కుదరలే. ఇవాళ ఎందుకు వెళ్దామంటే స్టార్ట్ అయిపోయాము. అండ్ గ్లౌజెస్ కూడా తీసుకున్నాను కదా, ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నాను. 2-3 టైమ్స్ వేసుకున్నాను కానీ కొంచెం హడావిడి ఉన్నప్పుడు గ్లౌజెస్ తీసేయడం జరిగింది. అంటే ఫాస్ట్గా వెళ్ళాలని తీసేసాను, అలవాటు కావాలని. బట్ ఈసారి అలవాటు చేసుకుందామని ఇంకా మొత్తం కంప్లీట్ రైడ్ వరకు మెయింటైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్గా వీడియోలో ఎయిర్ సౌండ్ ఎందుకు రావట్లేదు అంటే నేను డైరెక్ట్ వాటర్ ప్రూఫ్ కేస్ వేసేసాను అనమాట. అది పెడితే ఎయిర్ సౌండ్ వస్తలేదు. బట్ ఓకే, నాట్ టూ బ్యాడ్. అండ్ గణేష్ చవితి వీక్ ఎలా జరుగుతుంది అందరికీ? మా ఏరియాలో అయితే బాగుంది. మా ఇంటి దగ్గర అయితే బాగా చేస్తున్నారు. అండ్ మెయిన్ది వచ్చేసి కేదార్నాథ్ సెట్ చేశాడు ఈసారి. అండ్ వాడు చూడండి ఎలా చూస్తున్నాడు పిల్లోడిని. కుక్కలు వెంట పడితే ఏమో డౌట్ ఉంది దాని నుంచి నాకు యాక్చువల్గా. బట్ ఏం వెంట పడలేదు, అన్ని భయపెట్టించేసాడు పాపం.
ఓకే, డన్ విత్ పెట్రోల్. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈ బండి తీసుకున్నాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బండి బాగుంది, కానీ పెట్రోల్ కూడా అలానే తాగుతుంది. ఇంతకుముందు మా ఓన్ రైడర్లో 110 1 లీటర్ పెట్రోల్ పోపిస్తే 50 వచ్చేది. ఇందులో సిటీ అయితే 25, బయటికి వెళ్తే 30. అదే బండి పర్ఫార్మెన్స్ కానీ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బట్ వెయిట్ అనేది కొంచెం, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, తెలుసుగా. వెయిట్ మాత్రం కొంచెం రైట్కి గుంజిస్తుంది. బట్ చాలా బాగుంది. కానీ బాగా అంత స్పీడ్ నేను తోలలేకపోతున్నాను. అంటే నాకు కొంచెం భయం అనమాట. వాడు ఉన్నంత కాన్ఫిడెంట్గా నేను ఉండలేను అంతే. అండ్ ఇద్దరం స్టార్ట్ చేసాం ఇంకా క్రూజింగ్ చేయడం. వచ్చాయి. యాక్చువల్గా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తలేవు. అరే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. యాక్చువల్గా స్పీడ్ బ్రేకర్ కనిపిస్తలేదు. ఏమైందంటే వాడు నన్ను ఓవర్టేక్ చేసుకుంటూ పోదామని సడన్గా స్పీడ్ బ్రేకర్ ఎక్కిచ్చేసాడు. అసలు స్పీడ్ బ్రేకర్ కనిపిస్తలేదు రోడ్డు మీద. అరే అట్లా చేస్తాను ఎదురుగా ఫుల్ నవ్విండు. ఇంక ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి రూట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇది సిద్దిపేట హైవే. అండ్ రూట్ మాత్రం బాగుంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇది తుమ్ముకుంటే దాటినాక సూపర్ ఉంటుంది రోడ్డు మాత్రం. రోడ్ బాగుంటుంది కానీ కొంచెం డేంజర్. చూడండి ఎట్లా వస్తున్నారో.
యాక్చువల్గా గ్యాప్ ఇవ్వరు, వీళ్ళు రైట్ వస్తారు వాళ్ళు లెఫ్ట్ వస్తుంటారు, చూసుకొని వెళ్తుండాలి. గెలికి పోతా ఉన్నదే ఇద్దరు లిటరల్గా వాడు కార్ని ఇండికేటర్ వేసుకుంటే సడన్గా లెఫ్ట్ తిప్పేస్తున్నాడు. యాక్చువల్గా అట్లా అస్సలు తిప్పకండి. ఉన్నదే ఒక రూట్ మున్నా అండ్ నాకు కట్స్ కొట్టాలంటే భయం. వాడు చూడండి ఎలా తీస్తున్నాడు కట్ అవ్వండి. లెఫ్ట్ వస్తుంది. పోతుంటే బ్రిడ్జ్ వచ్చి లెఫ్ట్ వస్తుంది అంతే. ఇక యాక్చువల్గా ఇట్లాంటి బైక్స్ సిటీకి పనికిరావు, కానీ వన్స్ అవుట్స్కట్స్ కోసం మాత్రం క్రేజీ డ్రైవ్ చేయొచ్చు. అసలు స్పీడ్ వెళ్తుంటే భలే ఉంటుంది.
యాక్చువల్గా ఎంట్రీ ముందుంది, నాకు తెలియక ముందు వచ్చాం మేము. ఇది ఫస్ట్ టైం రావడము, సో ఆగి చూస్తున్నాం. బాగా ముందుకు వెళ్ళిపోయాడు. ఈ కార్ కొంచెం సైడ్కి వెళ్తే వాడు వెళ్ళిపోయాడు ఉన్నాడో తెలుస్తుంది. యాక్చువల్గా ఫోన్ చేయాలి. ఇది ఎంట్రీ ఏంటో అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఆ వాటర్కి మధ్యలో బంగారు తెలంగాణ ఉంటుంది, నేను చూపిస్తాను. యాక్చువల్గా ఇంకా బైక్ కొంచెం ముందుకు చూడాలి, ఉన్నాడో వెళ్ళిపోయాడు బాగా. యాక్చువల్గా బ్రిడ్జ్కి ముందే ఉంది. మరి ఆగట్లేదు రా, అత్తనే మాగా అలా కారు పోతుంది చూడు. యాక్చువల్గా కొంచెం ముందు వచ్చామని రాంగ్ రూట్ వచ్చాము. కొంచెం అంటే మళ్ళీ ముందుకు యూటర్న్ వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ అటు వెళ్ళాలి, 2 కిలోమీటర్స్ ఇటు వెళ్ళాలి, మళ్ళీ 6 కిలోమీటర్స్ అవుతుంది మొత్తం. అందుకే కొంచెం దూరం రాంగ్ రూట్ వచ్చి కార్ని ఫాలో అవుతున్నాం. యాక్చువల్గా ఇదే రూటు. నేను యాక్చువల్గా ఇదే ఆ ప్లేస్ అనుకుని ఆపేసా. ఇంకా లోపలికి ఉందంట. బాగా హార్న్ కొడితే అప్పుడు తెలిసింది. అడ్వెంచర్ బైక్స్కి ఇట్లాంటి ప్లేసెసే బాగుంటుంది. అండ్ ఇదే మన చూద్దాం అనుకున్న ప్లేస్. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి షామీర్పేట లేక్ అంటారు దీన్ని. నాకు తెలిసి గణేష్ నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు మొత్తం క్రెయిన్స్ తోటి. బట్ బాగుంటుంది ప్లేస్, ప్లెజెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా రావాలనుకుంటే కూడా మైండ్ పీస్ఫుల్గా కావాలన్నప్పుడు రావచ్చు. ఇక్కడ మంచి ఏరియా ఉంది, చూపిస్తాను. ఇంకా ఇప్పుడా వస్తుంది. గణేష్ చవితి వస్తుంది కదా, రెడీ చేస్తున్నారు నిమజ్జనానికి. అంటే యాక్చువల్గా ఇది వినాయక చవితికి 2 days ముందు వెళ్ళాం. మా వాడు ఏంద్రా క్రెయిన్స్ గ్రీన్స్ అనేది ఇచ్చారంటే అప్పుడు చెప్తున్నాను అనమాట, ఇట్లా వినాయక చవితి వస్తుంది కదా, నిమజ్జనానికి రెడీ చేస్తున్నారని. యాక్చువల్గా ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ చేస్తాను. ఇక్కడ కూర్చోడానికి ఏమంటారు, ఒక థీమ్ లాంటిది రెడీ చేశారు. అండ్ బంగారు తెలంగాణ అని ఒక హోర్డింగ్ లాగా ఉంది. లేక్ వ్యూ బాగుంది, ఫొటోస్కి కూడా బాగుంటుంది. యాక్చువల్గా బంగారు తెలంగాణ యాక్చువల్గా ఈ హైవే మీద పోతుంటే మస్తు కనిపిస్తుంది, అందుకే వచ్చిన. ప్లస్ వాటర్ కూడా ఎక్కువ ఉంటున్నాయి కదా చెరువులల్లో, ఎట్లుంటుందో చూద్దాం వచ్చిన యాక్చువల్గా ఇక్కడికి. కానీ మంచిగా ఉంది. పడుకోనికి కూడా బాగుంది.
అండ్ మీకు చెప్పాను కదా ఇది హోర్డింగ్ అండ్ వ్యూస్ ఐఫోన్లో ఉంటుంది, వీడియో తీసి పెట్టాను చూడండి ఎలా ఉంది. అసలు నిజంగా చాలా బాగుంది వ్యూ మాత్రం. మంచి చల్లగా అది ఒకసారి వన్ టైం విజిట్ అనమాట, వన్ టైం కాదు, పీస్ ఉన్నప్పుడు కావాలన్నప్పుడు రావచ్చు. బాగుంది యాక్చువల్గా. అండ్ ఇక్కడే ఇంకొంచెం దూరం వెళ్తే రత్నాలయం టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది యాక్చువల్గా. ఇంకా ఈ బ్రో ఉండి ఫొటోస్ తీసుకుంటాం బైక్ మీద అంటే ఇంకా తీసుకోండి ఏముంది లైట్ అని అన్నాను. అండ్ ఆల్మోస్ట్ 1 అవర్ పైన 1.5 అవర్ పైన ఆల్మోస్ట్ వచ్చింది ఇక్కడ ఉన్నాము. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా బుల్లెట్ వాళ్ళు వచ్చేసి ఇన్స్టా 360 వాడతారంట యాక్చువల్గా. అండ్ అబ్రోకి వీడియో క్వాలిటీ అయితే చూసాను చాలా బాగుంది. కాకపోతే 50% అంటారు. నేను కూడా కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జ్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా బాగా ఇదే రూట్లో ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వెళ్దామన్నాడు. ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. ఓకే స్టార్ట్. కొంచెం దూరం రైడ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోమన్నాడు, ఇంకా అందుకే స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా ఈ బ్రో వాళ్ళతో చాలాసేపు మాట్లాడాము అనమాట, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ మాట్లాడాము. ఇంకా అతను చెప్పాడు అనమాట, సరే ఇంకా మాట్లాడి బయట చెప్పేసి స్టార్ట్ అయిపోయాం రిటర్న్. యాక్చువల్గా ఇట్లా గుంతలు ఉన్నప్పుడు స్టాండ్ చేసి నడపాలి, ఇంకా అలానే వేసి నడుపుతున్నా. యాక్చువల్గా ఒకసారి కూర్చుంటున్నా, ఒకసారి నుంచుంటున్నా. యాక్చువల్గా వేస్తుంటే కెమెరా స్టాప్ అయిపోయింది, మేబీ బ్యాటరీ అయిపోయినట్టుంది, ఇంకా తెలీదు. ఇంకా నాకు కాఫ్ అయితే ఘోరంగా వచ్చింది. వాటర్ బాటిల్ కోసం ఆగి వాటర్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా కొంచెం రైడ్ కొడదామని కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట, అంటే అక్కడ నుంచి చాలా దూరం వచ్చాం. కానీ మీకు ఎప్పుడైనా టైం ఉంటే మాత్రం బాగా ఎక్స్ప్లోర్ చేయండి ఇట్లాంటి ప్లేసెస్. ఐ మీన్ వాటర్ ఇట్లాంటి ఏరియాస్కి వెళ్తుంటే కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది. బట్ నాకు తెలిసింది షామీర్పేట్ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. షామీర్పేట్, కొంపల్లి ఇవన్నీ ఆల్మోస్ట్. కాకపోతే కొంపల్లి అంటే ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా లేదు. బట్ షామీర్పేట నుంచి అయితే నియరెస్ట్ ఇది. ఇదిగోండి జంక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే రత్నాలయం టెంపుల్ అనమాట, చాలా బాగుంటుంది. టువర్డ్స్ హైదరాబాద్, టువర్డ్స్ షామీర్పేట అయితే రైట్. నేను రత్నాలయం టెంపుల్ది కూడా ఒక ఏమంటారు మ్యాప్ డిస్క్రిప్షన్ పెడతాను, బట్ చాలా బాగుంటుంది టెంపుల్ రత్నాలయం అని. యాక్చువల్గా ఎప్పటి నుంచి చేద్దాం, లోయెస్ట్ గేర్ మీద మ్యాక్సిమం ఆర్పిఎం అనమాట. థర్డ్ గేర్ మీద 106, 107 వరకు వెళ్ళింది బండి. స్లో మొన్నడు బాగా స్లో అయిపోయాను యాక్చువల్గా. కానీ మ్యాక్సిమం 8000 ఆర్పిఎం 9000 ఆర్పిఎంలో కూడా బైక్ బాగుంది. కాకపోతే లో గేర్లో ఉన్నప్పుడు అంత ఆర్పిఎం తీసుకెళ్తే ఇంజన్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది, అంటే ఇట్లా ఆగిపోతున్నట్టు అవుతుంది. బట్ అంత లో గేర్లో చేయొద్దు. అండ్ ఇదే షామీర్పేట్ లేక్ నేను చెప్పాను కదా, చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి.
అండ్ ఆపోజిట్లో విటారా బ్రిడ్జ్ అనిపిస్తుంది కదా, దాని గ్లాస్ పగిలిపోయింది. అది ఏమైందో తెలియదు. బట్ కార్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి, ఎందుకంటే అది ఏంటో. ఒకటే బాగా చెక్ చేస్తున్నాడు, నేను వస్తున్నానా రావట్లేదు వెనక నుంచి. వెనక తిరిగి చూస్తూ ఉన్నాడు ఒకటే ఇంకో మరి. బట్ ఈ హైవే వరంగల్ హైవే చాలా బాగుంటుంది రైడ్ చేయడానికి. బట్ ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ గన్స్ ఉంటాయి, ఛానళ్ళు కొడుతుంటారు, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక చెప్పడం మర్చిపోయాను, వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిపోర్ట్ చూపిస్తున్నారు, అది కూడా నాన్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఇలానే ఫాలో చేయండి. యాక్చువల్గా బైక్ని బాగా బెండ్ చేస్తాడనమాట. బట్ నేను చేద్దామంటే కొంచెం భయం అనిపిస్తుంది. అండ్ మేము కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా చిన్న రైడ్ అనమాట, ఇది పెద్దది కాదు, చిన్న రైడ్ చేసేసి బ్యాక్ వచ్చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. అండ్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్రైవ్ సేఫ్, రీచ్ హోమ్ సేఫ్.